సార్ దాదాపుగా సంవత్సరంన్నర కాలం అవుతుంది. ఈ రోజున ప్రతిదీ కూడా అంటే గత 5 ఏళ్లలో జరిగిన ప్రతి అంశాన్ని బయటకు తీసుకొస్తుంటే అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలు గుర్తు రాలేదా? లేకపోతే వాళ్ళ ఎంతో పూజించేటువంటి దైవంగా పూజించే వెంకటేశ్వర స్వామి హుండీని కాజేయడమే కాకుండా పట్టు వస్త్రాల్లో కూడా అవినీతి చేసే పరిస్థితికి వచ్చారంటే అసలు ఏంటి ఆయన కనీస బాధ్యత లేదా ఒక మాజీ ముఖ్యమంత్రిగా? మనందరికీ తెలుసండి, ఏదైతే మరి 2019-24 రాష్ట్రం మొత్తం కూడా దాదాపు 10 సంవత్సరాలు అగాధంలోకి వెళ్ళిపోయింది అనేది అందరం చూసాం. మరి ఆనాడు రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రస్తుతం మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ కానివ్వండి, మరి ఉమ్మడి కూటమి ప్రభుత్వం అంటే మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో మరి ఏ విధంగా మరి సంక్షేమ పథకాల అమలులో భాగంగా మరి ఆనాడు ఎన్ని అరాచకాలు ప్రజలు పడినా కూడా తర్వాత కాలంలో మన ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న కాడి నుంచి సంక్షేమ పథకాలను ఏ విధంగా మనం ముందు తీసుకెళ్తాం కూడా చూస్తూనే ఉన్నాం. మరి ప్రతిదీ కూడా డైవర్ట్ పాలిటిక్స్ అనేది జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. వాళ్ళు కేవలం వాళ్ళ ఉనికి కాపాడుకోవడం కోసం తప్ప ప్రజలంతా కూడా గమనిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ 11 సీట్లకు పరిమితం చేశారు. రాబోయే రోజుల్లో ఒక సీటుకి పరిమితం చేసిన కూడా ఆశ్చర్యం లేదని చెప్పి మాత్రం చెప్పక తప్పదు. మీరు అన్నట్టు కదా డైవర్షన్లో భాగంగానే ఈ రోజున పీపీపీ ఏదైతే ప్రైవేట్ భాగస్వామ్యంతో మన వైద్య కళాశాలను డెవలప్ చేసుకోవాలి అనే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా స్వాగతిస్తుంది. కేంద్ర కమిటీ కూడా దీనిలో ఎక్కడ కూడా ఎలాంటి తప్పు లేదని చెప్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేదా వాళ్ళ అనుయాయులు ఈ రోజున కోటి సంతకాల సేకరణ అని ఆ ప్రతులను కూడా తీసుకెళ్ళడానికి అదేదో ఒక ర్యాలీ లాగా తీసుకెళ్ళడం కానీ ఎంతవరకు సమంజసం ఇదంతా కూడా? ఒకటే సార్, మొత్తం మీద ఓవరాల్గా ఏంటంటే వైసీపీ ఉనికిని ప్రజలు ఏనాడో దొంగలు తొక్కేశారు. ఈ 18 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తుంది, అలాగే అన్ని రంగాల్లో కూడా మరి అభివృద్ధిని సాధిస్తున్నాం. దాంట్లో భాగంగానే వాళ్ళకి ఏం కావాలంటే పొత్తస్థమానం కూడా ఏదో ఒకటి కావాలి వాళ్ళకి. ఎందుకంటే ప్రజలు వాళ్ళని పూర్తిగా తిరస్కరించేశారు. మరి తప్పనిసరిగా కూడా ఏంటంటే కేడర్ను కాపాడుకోవాలనే ఉద్దేశంతో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఏ ట్రిక్లు ప్రయోగించినా కూడా నిజంగా చెప్పాలంటే కనుక పీపీపీ అనేది ఒక అత్యద్భుతమైన పథకం అండి. ఎందుకంటే ప్రజలు ప్రైవేటు భాగస్వామ్యంతో ఇప్పుడు పీపీపీలో ఉన్న అర్థం ఏంటి? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈ కార్యక్రమాన్ని ఎందుకు దేంట్లో అయినా సరే ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటే కనుక అది సక్సెస్ చెందుతున్న ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, అలాగే ఇట్లాంటి ఎన్నో పథకాలు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి వెనతో పెట్టిన విద్య. రాష్ట్రాన్ని ముందు పరిస్థితులు ఏమున్నా కూడా ఆయన ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్లాలనే దాంట్లో భాగంగా ఆయన ఏ విధంగా చేస్తున్నారని చూస్తున్నాం. ఈ పీపీపీ మీద 1 కోటి సంతకాలు కాదు, 10 కోట్ల సంతకాలు పెట్టించినా కూడా అవన్నీ కూడా ఫేక్ సంతకాలు తప్ప వాళ్ళు ఏంటంటే గ్రామాన వాడవాళ్ళ బలవంతంగా వాళ్ళకి విషయం చెప్పాలంటే కనుక సామాన్యుడికి ఏం తెలియదండి పాపం. వాళ్ళు ఏంటంటే టెంట్లు వేసేసి ఏదో సంతకాలు కార్యక్రమంలాగా పెట్టించుకున్నారు తప్ప మామూలుగా నిజం చెప్పాలంటే కనుక విద్యార్థులు కానివ్వండి దాని మీద అవగాహన లేక ఉన్న వీళ్ళు మసిపూసి మారడిగా చేసే కార్యక్రమంలో భాగంగా ఆ నిజంగా సంతకాలు ఎవడు పెడతాడు అసలు ఎక్కడ కూడా అతను వాళ్ళని యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. అందాకెందుకు మా తిరువూరు ఉంది, తిరువూరులో ఇదే కోటి ఉద్యోగాల పేరుతో 20 వార్డుల్లో కూడా కేవలం నామమాత్రం ఏదో కార్యక్రమం చేశారు తప్ప నిజంగా కనుక ఈ కార్యక్రమం అనేది ఎక్కడ కూడా లేదండి. అట్టపలేపండి. నేను చెప్పినట్టుగానే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే అతనికి మళ్ళీ ఏ విధంగా అతను రాష్ట్రంలో అధికారంలో రావాలి అని చెప్పే ప్రయత్నంలో ఇటువంటి కుటీర ప్రయత్నమే తప్ప వాస్తవం అయితే కనుక పీపీపీ మీద ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సార్, ఈ రోజున పీపీపీ పద్ధతికి సంబంధించి గవర్నమెంట్ చాలా స్పష్టంగా చెప్తుంది, ప్రైవేట్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు, అంతా రూల్స్ గవర్నమెంటే ఉంటుంది, కాకపోతే భాగస్వామి వాళ్ళ పెట్టుబడులకు సంబంధించి భాగస్వామి ఉంటారు అని చెప్తుంది. వైసీపీ మాత్రం మొత్తం ప్రైవేట్ పరం చేయబోతున్నారు. మేము 17 మెడికల్ కాలేజీల్లో కట్టాలనుకున్నాం, కానీ ఇప్పుడు మాకు ఇది అధికారం లేదు కాబట్టి దీన్ని మేము ఆపుతాము, అంటే ప్రైవేట్ పరం చేయకుండా చేస్తామని చెప్పి 1 కోటి సంతకాల సేకరణ అంటున్నారు, లేకపోతే దాని మీద ర్యాలీ అంటున్నారు. అసలు ఏంటి చదువుకున్న వ్యక్తిగా మీ అభిప్రాయం ఏంటి ఈ పీపీపీ పద్ధతి? జాతీయ వైద్య విధానంలో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన హెల్త్ పాలసీ అది పీపీపీ మెడికల్ కాలేజెస్ అనేది. అది ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలనేది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్దేశం. వైద్యానికి ప్రజలకు చేరువ చేయాలనే ఆలోచనతో నిర్ణయం తీసుకున్న పబ్లిక్ ప్రైవేటు ప్రోగ్రాం. దాన్ని గత ప్రభుత్వంలో ఏదో మేము జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పి వీళ్ళు అక్కడ ఆ మోడల్ని మార్చేసి వీళ్ళు ప్రైవేటు కాలేజీలు పరం చేసి అమ్ముకోవాలనే ఒక ప్రయత్నం అయితే జరిగింది, చేశారు కూడా. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం చేసిన దుర్మార్గమైన చర్య అది.
ఎందుకు అని అంటే పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ అనేది అది గవర్నమెంట్ కంట్రోల్లో ఉండేటట్టుగా పాలసీ డిజైన్ చేశారు. ఆ డిజైన్ చేసిన దాన్ని వీళ్ళు ఏంటంటే వీళ్ళు ప్రాపకం కోసం పబ్లిక్ని వాళ్ళ వైపు తిప్పుకునే ఒక ప్రయత్నంలో భాగంగా దాన్ని మేము జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి అక్కడ సెంట్రల్ గవర్నమెంట్తో ఏదో లోపాయికారంగా ఒడంబడిక చేసుకుని ఇక్కడ జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలని 17 మెడికల్ కాలేజీలు మేము తీసుకొస్తున్నాము అని చెప్పి శంకుస్థాపనలు చేశారు. అవి గవర్నమెంట్ మారే నాటికి 1-2 సంవత్సరాలు పైన అయింది. అవి చాలా వరకు పునాది స్టేజ్లోనే ఉన్నాయి తప్పితే అక్కడ నిర్మాణాత్మకమైన కన్స్ట్రక్షన్ అంటూ ఏమీ జరగలేదు. ఏదో 1-2 చోట్ల జరిగింది. అది ఈవెన్ గత ప్రభుత్వంలో ప్రభుత్వాధినేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల కాలేజే అంతంత మాత్రంగా ఉంది. ఆ మిగిలిన కాలేజీలు చూస్తే పునాదుల లెవెల్ వరకే కానీ అంతకు మించి ఏమీ ఎక్కడా ఇదైతే కనపడలా. ఈ రోజున ఏం చేస్తున్నారు అని అంటే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ మీద బురద జల్లే కార్యక్రమం అది వాళ్ళ మీడియా కానీ వాళ్ళ దీనిలో కానీ రాసేది సత్యదూరమైన మాటలే. ఎందుకంటే ఎదటోడి మీద ఏదో బురద జల్లితే ఆడే కడుక్కుంటాడు అనే ఉద్దేశం తప్పితే వేరేమీ లేదు. పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ అనేది ఆహ్వానించదగిన ఇదే పాలసీ. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చెబుతుంది, ప్రైవేటు భాగస్వామ్యం చేయాలి కాబట్టి ప్రైవేటు పరంగా మేము ప్రైవేటు వ్యక్తులను ఆహ్వానించి మేనేజ్మెంట్ వరకు వాళ్ళు చూస్తారు. కంట్రోల్ మొత్తం కూడా ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. అసెట్స్ ఇచ్చిన భూమి కానీ బిల్డింగ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుంది. కానీ కొంతవరకు కాలేజీ నడపాలి కాబట్టి ప్రైవేటు ఇన్వెస్ట్మెంట్ రావాలి కాబట్టి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్కి తగిన ప్రతిఫలం కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కాబట్టి కొంతవరకు దాన్ని ఏంటంటే కొన్ని సీట్లు వాళ్ళకి ఇచ్చి దాన్ని వాళ్ళు పెట్టిన పెట్టుబడికి ఎంతో కొంత ప్రతిఫలం ఇవ్వాలి కాబట్టి ఆ విధానంలో తీసుకొస్తున్నారు. అయితే వీళ్ళు జరిగేది ఏంటంటే మొత్తం కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేసేస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఏదో అయాచితంగా ఏదో దండుకుంటున్నారు అనే ఒక బురద అయితే చల్లే కార్యక్రమం అయితే చేస్తున్నారు. చాలా స్పష్టంగా చెప్తుందంటే పాలసీలో వాళ్ళకి ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉండదు అని చాలా స్పష్టంగా గవర్నమెంట్ చెప్తుంది. ఇంక మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు ప్రెస్ మీట్లో కూడా కేవలం 500 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీలు అయిపోతాయి, 17 మెడికల్ కాలేజీలు మేము ప్రారంభించాం, ఈ మాత్రం డబ్బు కూడా మీ దగ్గర లేదా అని ఆయన మాట్లాడుతున్నాడు తప్ప అదే 500 కోట్ల పై చిలుకుతో ఋషికొండ మీద ఇల్లు కట్టడానికి ఆయనకి మనసు వచ్చింది. కానీ ఒక్క కాలేజీ కూడా మీరు అన్నట్టుగా ఎక్కడా కూడా ఆ 17 మెడికల్ కాలేజీలో ఒక్కటి కూడా పూర్తవ్వలేదు, దానిలో కార్యకలాపాలు సాగట్లేదు. ఇప్పుడు ఆర్థిక పరిస్థితుల్ని గత ప్రభుత్వం ఏ విధంగా మేనేజ్ చేసింది అనేది ప్రతి ఒక్కళ్ళు చూసాం. వ్యవస్థల్లో ఉన్న డబ్బులన్నింటినీ కూడా ఒకసాటికి చేర్చి వాళ్ళ అయాచితంగా కానీ లేకపోతే వాళ్ళ అన్యులకు కానీ దోసిపెట్టడం అనేది ఇప్పుడు ఆ రోజున జరిగిన ఆర్థిక విధ్వంసానికి ఈరోజు మరి కంటిన్యూషన్ గవర్నమెంట్ అనేది ఎవరు చేసినా ప్రతిఫలం తర్వాత వచ్చిన వాళ్ళు భరించాల్సిందే. ఆడు తప్పు చేశాడా ఒప్పు చేశాడా అనేది సెకండరీ. ఆ తప్పు చేశాడు కాబట్టి వాళ్ళకి ఇది ఇచ్చారు, 11 సీట్లు అనేది మ్యాండేట్ ఇచ్చారు పబ్లిక్. ఇప్పుడు ఏంటంటే దాన్ని రూపుమాపుకోవడానికి మేమేదో చేసాము చెందినాము. ఇప్పుడు అది తాడి చెట్టు లోతుంది ఆర్థిక వ్యవస్థ, మరి దాన్ని పునాదులతో సహా పైకి పెకిలించుకు రావాలి. ఇప్పుడు వీళ్ళ చేతుల్లో ఉండదు, లేనప్పుడే కదా. ఇప్పుడు పబ్లిక్ ప్రైవేటు భాగస్వామి అనేది ప్రైవేట్ని ఎందుకు ఆహ్వానిస్తారు? ప్రభుత్వంలో ఉన్నాళ్ళు, అక్కడ అవకాశాలు లేవు, ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రంగా ఉంది. ప్రైవేటు భాగస్వామ్యంతో నెలకొల్పాలి అనేది ఒక కేంద్ర ప్రభుత్వ పాలసీ. అది దాన్ని తీసుకొచ్చారు, అమలు పరుస్తున్నారు. వాళ్ళు చెబుతున్నారు మేము ప్రాపర్టీ మొత్తం కంట్రోల్ అంతా ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటుంది కాబట్టి మేనేజ్మెంట్ వరకు ప్రైవేటు భాగస్వామ్యం ఉంది కాబట్టి వాళ్ళకి అప్పచెబుతారు. చివరిగా ఈ రోజున ఈ ఒక్క పీపీపీ పద్ధతికి సంబంధించి కాదు, అన్ని అంశాల్లో కూడా చిన్న విషయాన్ని భూతద్దంలో చూపించి ఇది తప్పు 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 అని 100 సార్లు చెప్తే అది తప్పు అయిపోద్దన్న చందాన్నే ఈ రోజున వైసీపీ నాయకులు కానీ వైసీపీ అధ్యక్షులు కానీ ప్రవర్తిస్తున్న తీరుతో సో ప్రజల్లో ఒక క్లారిటీ అనేది ఉందంటారు. ఈ సంవత్సరన్నర కాలంగా చూసిన ప్రభుత్వం కానీ గత 5 ఏళ్ల ప్రభుత్వంకి సంబంధించి కానీ ఒక పక్క ఆర్థిక సంక్షోభం ఉన్నా కూడా పెట్టుబడి తీసుకురావడానికి పరిశ్రమలు తేవడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు, మరోవైపు సంక్షేమ పథకాలు, చివరిగా ఏం చెప్తారు? ఇప్పుడు గతంలో ఏం చేశాము, ఎంత విధ్వంసన పాలన చేశారు,
ప్రజలు ఏ విధంగా భయపడ్డారు అనేది ప్రతి ఒక్కళ్ళు గమనించారు. ప్రతి పౌరుడికి తెలుసు ఎంత విధ్వంసంగా చేశారు, ఎంత భయపడ్డారు. మాట్లాడటానికి కూడా భయపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఏదన్నా సద్విమర్శ చేసేవాడిని సద్విమర్శ దాంట్లో మంచి ఉంటే స్వీకరించాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వానికే ఉంది. కానీ మాట్లాడిన వాళ్ళ తీసుకెళ్ళి బొక్కలో వేసి నానా ఇబ్బందులు పెట్టారు. అలాంటి ఉదంతాలు ఎన్నో చూసాం. దానికే కదా పబ్లిక్ ఈ విధంగా మ్యాండేట్ ఇచ్చింది. ఇవాళ ఏదేదో నేను శుద్ధపోసని, నేను నీతివంతుణ్ణి అని చెప్పుకోవటం తప్పితే దానిలో నువ్వు ఎన్ని 10 సార్లు కాదు 100 సార్లు చెప్పినా కూడా పబ్లిక్ నమ్మే స్థితిలో ఈరోజు లేదు. నువ్వు పాంప్లెట్లు వేసుకుంటావు నీ మీడియా ద్వారా కానీ నీ ఛానల్ ద్వారా కానీ, ఏం ఉపయోగం ఏముంది? పబ్లిక్ ప్రిపేర్ అయ్యి లేరు నిన్ను నమ్మటానికి. లేనప్పుడు నువ్వు ఎంత చెవులో జోరేగలాగా వాగినా కూడా నీకు ఫలితాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఇంకా లేదు, ఆ ఒక్క ఛాన్స్ అయిపోయింది. ఆ రోజున ఇచ్చారు. ఎందుకు? వాళ్ళ తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి ఏదో కొంతమంది ప్రజలకు మేలు చేయడానికి ప్రయత్నం చేశాడు. అవి కొంతమందికి చేరినవి, వాటిని గుర్తుపెట్టుకుని ఒక అవకాశం ఇచ్చారు. నువ్వు ఆ ముసుగులో ఏం చేసావు? ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించావు. ఇవాళ దాదాపు నువ్వు 25-30 సంవత్సరాలు ఉంటానన్నాడు. 25-30 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని వెనక్కి నెట్టేసావు. అయినా కూడా నేనే వస్తాను, నేను ఒక్కొక్కడు అంతు తేలుస్తాను, ఒక్కొక్కడిని నిలబెడతాను, ఎక్కడ ఖండాంతరాల అవతల ఉన్నా కూడా తీసుకొస్తాను, మళ్ళీ పాదయాత్ర చేయబోతున్నాను. అవన్నీ ఏదో మనం ఏదో చెప్పుకున్నట్టు అవి ప్రగల్భాలు తప్పితే అంతకు మించి ఏమీ లేదు. ఇప్పటికీ కూడా కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించింది పరకామణి ఇష్యూ. కనీసం దానిలో ఒక బాధ్యత అనేది లేకుండా, నేను గతంలో 5 ఏళ్ళు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నాననే కనీసం ఇది లేకుండా, ఇంగిత జ్ఞానం లేకుండా ఆయన చిన్న కేసే 9 నోట్లు అని ఆయన మాట్లాడిన వ్యవహారం కానివ్వండి, ఈ రోజున భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం మరొకటి ఏంటంటే ఆ స్వామివారికి సమర్పించేటువంటి పట్టు వస్త్రాలు, వాటిల్లో కూడా చివరికి మోసం చేసే పరిస్థితికి వచ్చారంటే ఏంటి సార్? గత 5 ఏళ్లలో ఏం జరిగింది తిరుపతికి? నమస్తే అండి. ఆయనకి మనోభావాలు లేవు, మా పశ్చాత్తాపం ఉండదు, ఆయనకి ఏమి ఉండదు. బికాజ్ ఆయన ఏంటంటే అన్నీ వదిలేసిన ఆయన. బేసిక్గా ఇప్పుడు మనకి ఒక తప్పు చేస్తే పడుకునే ముందు పశ్చాత్తాపం, అరే ఈ తప్పు చేసాను మన మనస్సాక్షికైనా మనకు ఉండుద్ది. అది ఏమీ లేదు. 400 రూపాయలు శాలువా 1400 రూపాయలు రాశారంటేనే అక్కడ అర్థం కావట్లేదు. టీటీడీ సొమ్ముని పందికొక్కుల్లాగా తినడానికే వీళ్ళు టీటీడీని వాడుకుంది. దానికి ఏంటంటే జంబో కమిటీలు, ఆ కమిటీలు, ఈ కమిటీలు అని చెప్పి వేసుకున్నారు. 9 నోట్లేగా అంటే ఒక 72,000, 9 నోట్లు 72,000. ఒక డాలర్ వాల్యూ ఎంత అండి? 89 రూపాయలు, 90 రూపాయలు. ఆ డాలర్ వాల్యూ పక్కకు పెట్టండి. అది ఆయన కష్టార్జితం. ఎవరి కష్టార్జితం? ఒక భక్తుడు కష్టార్జితం. ఎవరికి ఇచ్చారు? వెంకటేశ్వర స్వామికి. ఎందుకు ఇచ్చారు? ఆయన మొక్కో లేకపోతే ఏదోటి ఆయన ఇచ్చారు. వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఏమవుద్దా అండి చెప్పనండి. మా ఇంట్లోనే లైవ్ ఎగ్జాంపుల్. మా నాన్నగారు అనుకున్నారు పని అయినప్పుడు, ఆ టైంలో సర్లే ఇంకా మనకి ఏంటి అని చెప్పి కటింగ్ చేయించుకుందాం అనుకుంటే ఆయనకి దెబ్బ తగిలింది. సో వెమ్మటే స్వామి నేను నీ దగ్గరకు వచ్చి తలనీనాలు ఇస్తానన్న తర్వాత ఆయనకి దెబ్బ తగ్గింది. సో ఏంటంటే జుట్టు ఇస్తానని జుట్టు ఇవ్వకపోతేనే ఆయన చాచి పెట్టి కొడతాడు. ఈయన 400 రూపాయలు శాలువా, 1400 రూపాయలు పరకామణిలో డబ్బులు దొబ్బేయడం, టీటీడీకి విచ్చలవిడిగా డబ్బులు కాంట్రాక్టులుగా వాడుకోవడం, శ్రీవాణి ట్రస్ట్ అని చెప్పి అవకతవకలు చేయడం, అసలు ఇవన్నీ చేస్తే అందుకే 175 సీట్లకు గాను 151 సీట్ల నుంచి 11 సీట్లకు ఎందుకు వచ్చారంటే ఈ దేవుడు చెప్పాడు అందరికీ, అరే ఇది జరుగుద్ది, దాని తర్వాత మీ పని అయిపోయినట్టే అని చెప్పి అందరికీ ఒక ఉత్సాహం తీసుకొచ్చి ఎక్కడెక్కడో ఉన్న అందరూ కూడా వచ్చి హైదరాబాద్ నుంచి ఉన్నవాళ్ళు, చెన్నైలో ఉన్నవాళ్ళు, బెంగళూరులో ఉన్నారు, వేరే దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఓటు ఎందుకు ఎంచుకున్నారు? ఎందుకంటే చెప్పనా, వీడంటే భయం. మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఏదేం చేస్తారు? లడ్డీలో కల్తీ చేశారు. మన ఆస్తులు అన్నీ కూడా ఈ పరకామణి దాంట్లో చిన్నది అని అంటున్నారు. అసలు నువ్వెవడు అయ్యా సెటిల్ చేయడానికి? వైవి సుబ్బారెడ్డి ఎవడు? ధర్మారెడ్డి ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఎవరు? వెంకటేశ్వర స్వామి, ఆయన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి, ఆయన డబ్బులు దొబ్బేస్తే మీరెవరయ్యా సెటిల్మెంట్ చేయడానికి? నీ సొమ్మ, మీ ఇంట్లో సొమ్మ కాదు కదా, భక్తుల సొమ్ము, భక్తుల మనోభావాలు. ఇప్పుడు కూడా అదేదో గుడి, అదేదో లడ్డు, 11 సీట్లు వచ్చినా ఇంకా నీకు బుద్ధి, జ్ఞానం, సీము, చిత్ర ఏమీ లేదు. బేసిక్గా ఏంటంటే నువ్వు హిందువు కాదు, హిందువులంటే నీకు పడదు, హిందూ దేవుళ్ళంటే నీకు ఇష్టం ఉండదు. సెట్టింగ్లు వేస్తావు, గుడి సెట్లు వేస్తావు, 12ంటికి
ఏంటిది భోగిమంటలు వేస్తారు. ఉదయం 5ంటికి వేయాల్సిన భోగిమంట 12ంటికి వేస్తావు మధ్యాహ్నం. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళాల్సిన పోయి దేవుడే నీ దగ్గర రమ్మంటావు. ఆ డబ్బులు ఎక్కడ? ఈ ఎర్రచందనం డబ్బులు, ఈ గంజాయి డబ్బులు, చీప్ లెక్క డబ్బులు. ఎవడైతే భానుప్రకాష్ నాయుడు ఎవడో ఉన్నాడో వాడు బినామీ వాడేసాడని చెప్పి ఈడేనండి అని చెప్పి నువ్వే పరిచయం చేసావు. వాడే దొరికాడు. అంటే నీకు దేవుడు అంటే భయం లేదు, భక్తుల ఓటర్లు అంటే భయం లేదు, భక్తుల మనోభావాలంటే ఇష్టం లేదు. మరి నీకెందుకు హిందూ ఓట్లు? ఇంకా అసలు హిందూ ఓట్లు నువ్వు అడక్కో. నేను చెప్తున్నాం కదా, ఇప్పటికి కూడా చులకన చేసి మాట్లాడడం ఏదో అని చెప్పి ప్రతిదాన్ని ఒక న్యూట్రలైజ్ చేయడం. అంటే ఏంటంటే ఇది చిన్నదేగా ఏంటిగా అని ఏంటంటే తప్పు చిన్న తప్ప, దొంగతనం చిన్న తప్ప. మరి సరే, మరి ఆయన కేసు పెట్టిన ఆయన ఎలా చనిపోయాడు? కేసు పెట్టిన ఆయన చనిపోయాడు అని అంటున్నారు. ఎట్లా చనిపోయారు? చంపేశారు అని మళ్ళీ నువ్వే మాట్లాడతావు. చంపేసి మాకేం అవసరమయ్యా? ఇప్పుడు కేసు పెట్టింది ఆయన డిప్యుటేషన్ మీద వచ్చాడు. ఆయన పని ఆయన సక్రమంగా చేశాడు. ఆయన ఎవరైతే డిప్యుటేషన్ మీద వచ్చారో ఆ పోలీస్ అధికారి ఆయన పని ఆయన సక్రమంగా చేసి వెళ్ళినందుకు ఈరోజు నువ్వు మీ వాళ్ళందరూ కలిపి చేసింది ఏంటంటే ఆయన చంపడం. పైన దేవుడు చూస్తూ ఉంటాడండి. చెప్తున్నారు కదా, మనం ఏమీ చేయక్కర్లేదు. లోకేష్ గారే చెప్పారు, మనం ఏమీ చేయక్కర్లేదు, వెంకటేశ్వర స్వామి చూస్తున్నారు. వాళ్ళు చేసిన తప్పేంటి? వెంకటేశ్వర స్వామి ఉండిలో డబ్బులు వాడేసుకున్నారు ఇష్టానుసారంగా. వీళ్ళు చేసింది ఇంకోటి ఏంటంటే చెప్పనా, ఇంకోటి పెట్టారు. ఏంటి? ఉండిలో డబ్బులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పెట్టినా, కెనరా బ్యాంకులో పెట్టినా, ఏ బ్యాంకుల్లో పెట్టినా తక్కువ వడ్డీ ఇస్తున్నారు. అది నాకు ఇస్తే నేను ఎక్కువ వడ్డీ ఇస్తానని చెప్పి అసలు ఉండికే ఎసరెట్టాడు. మన తెలంగాణలో ఒక ఆయన ఉన్నాడు, మీకు గుర్తుందా? ఏంటి స్వామి అందరూ వచ్చినా లేచి నుంచుంటున్నావు, జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు మాత్రం నువ్వు కూర్చునే ఉన్నావు ఏంటంటే, ఆడు కుర్చీ కావాలి నేను లేచి నుంచుంటున్నా, కుర్చీ ఎక్కడ ఎత్తుకెళ్ళిపోతాడో అని చెప్పి ఆయన అన్నాడు కదా తెలంగాణలో టీడీపీ ఆయన. ఈయన నిజంగానేనండి, ఆయన పాపం ఆయన ఎప్పుడో అన్నాడు, నిజం చేశాడు. సార్, దాదాపు సంవత్సరం అవుతుంది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి. పరిశ్రమలు కానీ, ఉద్యోగాలని కానీ, ఒక పక్క రాజధాని డెవలప్మెంట్ అని కానీ. ఎలా అనిపిస్తుంది బాబు? మీ అభిప్రాయం ఏంటి? ఎలా ఉంది? ఏమైనా మార్పు ఉందంటారా? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాష్ట్రంలో రోడ్లు కానీ కొన్ని వేల రోడ్లు వేయటము. ఏ ఊరు పోయినా కూడా అంతకుముందు గుంతలు ఉండేవి. ఇప్పుడు ఆ గుంతలన్నీ లేకుండా మంచి రోడ్లు వేసి బండ్లు కూడా రిపేర్ లేకుండా జరుగుతుంది. అదేవిధంగా వ్యవసాయం ఆయన అదృష్టము లేకపోతే ఏమదృష్టం, వర్షాలు కూడా మంచిగా పడ్డాయి. కొద్ది గొప్ప నష్టం వచ్చినా కూడా ఉన్న పంట మంచిగా ఉత్పత్తి ఉంది. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు కూడా జగన్ గారు ఉన్నప్పుడు ఎట్లా ఇచ్చాడో అదేవిధంగా అన్నీ ఇస్తున్నాడు. ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇచ్చినా కూడా కానీ ఆయన కృషి చేసి సెంట్రల్ గవర్నమెంట్తో పోరాడి ఎక్కువ నిధులు తీసుకొచ్చి మంచి రాష్ట్రాన్ని ఒక డెవలప్ చేస్తుండు. అదేవిధంగా అమరావతిని కూడా సిఆర్డీఏ మొన్ననే సిఆర్డీఏ ఓపెన్ చేశారు. అదేవిధంగా మా పొట్టి శ్రీరాములు గారికి 6 ఎకరాల 80 సెంట్ల స్థలం కేటాయించారు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో అవన్నీ నిదానంగా ఆయన మీరు అన్నట్టుగా ఆర్థికంగా ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా నిదానంగా చేసుకుంటూ వస్తున్నారంటారా? మరి సంవత్సరాలలోనే ప్రజలందరూ చూస్తున్నారు. ఇంకా 3 సంవత్సరాలన్నర ఉన్నది. ఈ 3 సంవత్సరాలన్నర కూడా ఆయన మొత్తం ఇప్పటివరకు ఆయన ఏదైతే చెప్పాడో ఇది 6 సూపర్ 6 అని చెప్పాడు. ఇవాళ సూపర్ 6 అన్నీ కూడా ఉచిత బస్సులు అన్నీ కూడా కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఇంకా 3 సంవత్సరాలు ఉంది, ఇంకా అభివృద్ధి చేస్తారు. కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తిగా సహకారం చేస్తారు ఆంధ్ర రాష్ట్రం మీద. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ చిన్న అంశాన్ని కూడా చాలా బోధద్దలో పెద్దగా చూపించి అదే నేను వస్తాను, నేను పాదయాత్ర చేస్తాను, జనాలు కష్టాల్లో ఉన్నారంటున్నారు. ఇంకోసారి ప్రజలు నమ్మేదానికి సిద్ధంగా ఉన్నారా? ప్రజలు జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ వాళ్ళు ఏం చెప్పినా కూడా నమ్మే పరిస్థితులు లేరు. కాకపోతే ఏంటంటే ఈ సంవత్సరాల కాలంలో ఇంత అభివృద్ధి చేసినా కూడా వాళ్ళకి కళ్ళు కనబడకుండా ఏం చేయలేదంటారు. ఏదైతే వాగ్దానాలు చేశారో అన్ని వర్గాలకి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా చేయడం జరిగింది. రాను ఈ 3 సంవత్సరాల ఇంకా టైం ఉంది. 3 సంవత్సరాల కూడా వారు కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పారు. ఇప్పటికి దాంట్లో 30% 40% ఉద్యోగాలు వచ్చినాయి. ఇంకా ఎన్ని డెవలప్ అయితే ఇంకా మిగతా వాళ్ళకి కూడా ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆశిస్తున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.